గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్కి వస్తాను, 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కి వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడింది. నిజంగా చర్చ జరిగి ఉంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగి ఉంటే. ఆ వీడియో ఒకసారి చూద్దాం. నిన్నేమన్నాడు జూపల్లి గారు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహంలో నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్ కు రాజీనామా ఇస్తా. సుమారుగా 7,30,000 కోట్ల అప్పు రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నిన్న 8 లక్షల కోట్లు అన్నాడు, ఇవాళ 7 లక్షల కోట్లు. 1 లక్ష కోట్లు ఆయనే తగ్గించింది కదా, మరి నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. నువ్వేనో 8 లక్షల కోట్లు నేను రుజువు చేయకపోతే రాజీనామా చేస్తాను. నిన్నటికి ఇవాళటికి 1 లక్ష కోట్లు తగ్గిందా? నిజంగా చర్చ జరుగుంటే ఇంకో 3 లక్షల కోట్లు తగ్గేది. అంటే ఇలా జూపల్లి గారు ఆయనలో సబ్జెక్ట్ లేక పస లేక ఈరోజు చర్చకు రాకుండా ముఖం చాటేశారు. మేము సవాల్ వేయలేదు. మా కేటీఆర్ గారు నిన్న ముఖ్య రేవంత్ రెడ్డికి సవాల్ వేసిండ్రు, కానీ నువ్వు ఆ సవాల్ని స్వీకరించి నేనే తెలంగాణ భవన్కి వస్తున్నాను మీరే చెప్పారు కదా జూపల్లి గారు, మరి ఎందుకు రాలేదు? వచ్చి ఉంటే తేలిపోయేది కదా. అంటే దీన్ని బట్టి ఇవాళ లక్ష్మణ్ గారు ముందేమన్నారు? లేదా ఈ టెండరే 600 కోట్లదే అన్నారు. మళ్ళీ అదే లక్ష్మణ్ గారు నాలుక గరుచుకొని ఒక వారం తర్వాత లేదా ఇది 1150, 1200 కోట్లు అన్నారు. మేమన్నాం 2,000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో స్కామ్ జరిగింది అని మేమన్నాం. గతంలో డిపిసి ద్వారా జరిగింది, కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2,000 కోట్లు బరాబరే కదా. మరి మొదటి నుంచి మేము చెప్పింది ఏంది? ఈ 2,000 కోట్ల టెండర్లలో అవినీతి జరుగుతూ ఉంది. చివరికి చిన్న పిల్లలు తినే కోడిగుడ్ల మీదనో, పప్పు మీదనో, ఉప్పు మీదనో, నూనె మీదనో, నెయ్యి మీదనో గిది కూడా ఇడిచిపెట్టారా మీరు? గిన్నెలో కూడా అవినీతికి పాల్పడతారా అని చెప్పి ఆ రోజు ఈ టెండర్ల మీద మేము మాట్లాడడం జరిగింది.